మహాశివరాత్రి కథ. శివ తన అనంత రూపాన్ని ఎలా ప్రకటించాడు? చాలా కాలం క్రితం, రోజులు సంవత్సరాలు అనేవి లేనప్పుడు విశ్వంలో ఒక్క ప్రశ్న జన్మించింది. ఎవరు గొప్పవారు? విశ్వమంతా మౌనంగా ఉంది. నక్షత్రాలు కూడా నిలిచిపోయాయి అనిపించాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ అన్నారు, సమస్త లోకాలను నేనే సృష్టించాను, నేనే అత్యంత గొప్పవాడిని అని. దానికి విష్ణుమూర్తి ఇలా జవాబు ఇచ్చారు, సమస్తాన్ని నేనే రక్షిస్తాను, నేను లేకపోతే ఏది కూడా నిలబడదు అని అన్నారు. ఆ మాటలు చివరికి వాదనగా మారాయి. ఆకాశం కంపించింది, విశ్వమంతా గందరగోళంగా కనిపించింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక భయంకరంగా ప్రకాశించే వెలుగు స్తంభం కనిపించింది. అది ఆకాశాన్ని దాటుకుంటూ పైకి వెళ్ళింది. అది భూమి కిందకి అంతటికి దిగింది. దానికి మొదలు లేదు, దానికి చివరు లేదు. ఇద్దరు దేవతలు ఆశ్చర్యపోయారు. దాని మొదలు మరియు చివరు కనుక్కుందామని నిర్ణయించుకున్నారు. విష్ణుమూర్తి దీని యొక్క చివరు కనిపెడదామని ప్రయాణమయ్యారు. వరాహ రూపంలో మారి ఈ వెలుగు కింద చివరి కనుక్కుంటాను అని చెప్పారు. ఆయన భూమి లోపలికి దిగారు. ఇంకా లోపలికి, ఇంకా లోపలికి. అగ్ని దాటారు, చీకటిని దాటారు, గుర్తు తెలియని లోకాలను కూడా దాటారు. సంవత్సరాలు గడిచాయి, వేల వేల సంవత్సరాలు గడిచాయి. కానీ చివరి ఎప్పటికీ కనిపించలేదు. చాలా అలసిపోయి వినయంతో విష్ణువు ఆగిపోయారు. ఆయన నిజం ఒప్పుకున్నారు, ఈ వెలుగుకి అంతం లేదు అని. హంసరూపం తీసుకున్న బ్రహ్మ దీని యొక్క మొదలు కనిపెడదామని ప్రయాణమయ్యారు. ఆయన ఆకాశంలోకి ఎగిరారు, మేఘాలను దాటారు, నక్షత్రాలను కూడా దాటారు, గ్యాలక్సీలను కూడా దాటారు. కానీ వెలుగు స్తంభం ఇంకా పైకి వెళ్తూనే ఉంది. చివరికి బ్రహ్మ చాలా అలసిపోయారు. కానీ నిజం ఒప్పుకోకుండా ఆయన నేను పైకి చివరి చూశాను అని చెప్పారు. ఆ ఆకాశంలో వెలుగు స్తంభం విడిచిపోయింది. దాని మధ్యలోంచి శివుడు ప్రత్యక్షమయ్యారు. ఆయన శాంతంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, అనంతంగా ఉన్నారు. ఆయన సన్నిధితో సమస్త విశ్వం నిండిపోయింది. బ్రహ్మ నమస్కరించారు, విష్ణువు కూడా నమస్కరించారు. అప్పుడు శివుడు మృదువుగా మాట్లాడారు, నేనే ఆరంభం, నేనే సమాప్తి, నేనే సృష్టి, నేనే లయం, నేనే రూపంకి అంతం, సమయంకి అంతం. శివుని మాటల తర్వాత ఆ వెలుగు స్తంభం మెల్లగా శాంతించింది. అది శివలింగం రూపం తీసుకున్నది. అది అనంత సత్యానికి చిహ్నం, దైవంకి హద్దు లేదు అని గుర్తు చేసింది. బ్రహ్మ మరియు విష్ణువు తమ తప్పుని అర్థం చేసుకున్నారు. అహంకారంకి చివరి ఉంటుంది, కానీ సత్యంకి లేదు. ఈ దివ్య ఘటన ఈరోజు మనం జరుపుకుంటున్న మహాశివరాత్రి రోజున జరిగింది. ఈ రాత్రి మనం శివలింగాన్ని పూజిస్తాం. రాత్రంతా జాగ్రత్తగా ఉంటాం. అనంతం మీద ధ్యానం చేస్తాం. ఎందుకంటే మహాశివరాత్రి మనకి నేర్పింది, అహంకారం చిన్నది, సత్యం అంతం. శివుడు అన్ని హద్దులకు అంతిమం. ఓం నమః శివాయ.